కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఎండను దాఖలు చేయడం లేదు. ఎండాకాలం అన్న సంగతిని లెక్కే పెట్టడం లేదు. ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ప్రతి ఒక్కరు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఖచ్చితంగా చేయాల్సిన పని. అటువంటి రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరి నుంచి వచ్చే విధంగా గొప్ప పరిపాలన చేస్తాము అని చెప్పి మీ అందరికీ హామీ. నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలలో 7 మందిలో 6 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు అని చెప్పి మాత్రం రాష్ట్రాన్ని నెంబర్ 1 గా ఖచ్చితంగా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సిపిఎస్ ఉద్యోగులు 5 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి మత్స్యకారులు ఉన్నారు. మొదటి విషయం, మా నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మొదటి సమస్య గౌతు కుటుంబం. అలాగే రెండవ సమస్య అభివృద్ధి లేకపోవడం. మొదటి సమస్య గురించి మీకు ఒక్క విషయం చెప్పాలి. ఈ కుటుంబం ఇదొక జబ్బు లాంటిది. యాజ్ ఏ డాక్టర్ గా నేను దీనిని ఒక వ్యాధిలాగానే చూస్తున్నాను. ఈ వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు, మొదటి లక్షణం అవినీతి, రెండవ లక్షణం అరాచకం, మూడవ లక్షణం అణిచివేత. ఈ జబ్బుకి ముందు ప్రజలందరి చేతుల్లో ఉందన్నా, ప్రజలందరూ కలిసి ఓటు అనేటటువంటి మందు ద్వారా మాత్రమే ఈ జబ్బుని మనం నయం చేయగలమని మీకు గుర్తు చేస్తున్నామన్నా. అలాగే రెండో చెప్పన్నా అభివృద్ధి లేకపోవడం అన్నా. మా నియోజకవర్గంలో ప్రజలైతే సామాన్యుడు మాకు అందజేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారన్నా. మీరు పలాస నియోజకవర్గంలో నువ్వులైనా కానీ బావనపాడు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కట్టించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నారన్నా. అలాగే ఉత్తర ప్రాంత రైతులు ఉన్నారన్నా. మాకు ఉత్తర ప్రాంత రైతులకైతే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ కూడా ఎదుగు బతుకు లేదన్నా. గిట్టుబాటు ధరలు లేక, వర్షాలు లేక, తెగుళ్ళు వచ్చి, తుఫాన్లు వచ్చి ప్రతి సంవత్సరం కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఉత్తర ప్రాంత రైతులు ఉన్నారన్నా. వాళ్ళందరూ అడుగుతా ఉన్నారన్నా, మా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వండి, మాకు ఇన్సూరెన్స్లు ఇవ్వండి, మాకు జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి మార్కెట్ యార్డ్ సదుపాయాలు కల్పించండి అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా అడుగుతా ఉన్నారన్నా. అలాగే అదే ఉత్తర ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి కిడ్నీ జబ్బులు కానీ, కిడ్నీ వల్ల వచ్చినటువంటి నష్టం కానీ, కిడ్నీ బాధితులందరూ కూడా మీ రాక కోసం
ఎప్పటికెప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పటికెప్పుడు కూడా పెద్ద హాస్పిటల్ పెట్టి రీసెర్చ్ ఫెసిలిటీస్ పెట్టి కిడ్నీ బాధితులందరినీ కూడా ఆదుకుంటారా అని చెప్పి వేరే కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారన్న. అలాగే కిడ్నీ బాధితులు ఉన్నారన్న. ఇప్పటికీ కూడా ఏ గ్రామం వెళ్ళినా సరే వందలాది మంది వేలాది మంది కిడ్నీ పరిహారం లేక అసలు వస్తుందో రాదో తెలియక ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్న. అలాగే చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాలన్నా ఈ నియోజకవర్గంలో ఉపాధి కల్పన అన్నది లేదన్నా. ఉద్యోగాలన్నవి ఇక్కడ 3,000 రూపాయలకు మోసపోయే తక్క ఈ రోజు మన పిల్లలను మనం ఆస్తులు అమ్ముకుంటే కానీ ఇంటి దగ్గర చదివించలేకపోతా ఉన్నాం, డాక్టర్లు చేయలేకపోతా ఉన్నాం. మన పేదరికం నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఇవాళ ఎక్కడ కనిపించడం లేదక్క. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోయే తక్క 20 రోజులు ఓపిక పట్టక్క అందరూ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. ఆ తర్వాత ఎన్ని లక్షలు ఖర్చైనా అన్ని చదివిస్తారక్క మన పిల్లల్లో ఇంటిగానో డాక్టర్లు కాదు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క 20 రోజులు ఓపిక పట్టక్క అందరూ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతులకి అందిస్తాను అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు ఇంకొక మాట కూడా చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క ఈ రోజు మనకు బ్యాంకులు 0 వడ్డీలకు డబ్బులు ఇవ్వడం లేదు. మనకి ఇవాళ 0 వడ్డీకి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఇవాళ బ్యాంకుల్లో కనిపిస్తుంది. ఈ పరిస్థితి మారాలి అని అంటే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాడు. ప్రతి అక్కను చెల్లెమ్మను అన్న లక్షాధికారిగా చేస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోయే తక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న పేదరికంలో ఉండి అల్లాడుతా ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క 20 రోజులు ఓపిక పడతామక్క అందరూ ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క. ఆ తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయుతాన్న పథకాన్ని తీసుకుంటా ఉన్నాడు. ప్రతి అక్క చేతులను 75,000 రూపాయలు పెట్టబోతా ఉన్నాడు అన్న 4 దశల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్కలకు చెప్పండి, చెల్లెమ్మలకు చెప్పండి. వాళ్ళను లక్షాధికారిగా చెయ్యాలి అన్న దృఢంతో వస్తా ఉన్నాడు అన్న. రాజన్న రాజ్యంలో అక్క చెల్లెమ్మలకు మన రోజులు చూసాం, మళ్ళీ ఆ రోజులు రాజన్న కొరకు జగనన్న రాజ్యంలోనే చూస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. రుణాలు మాఫీ చేస్తారన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తారన్నాడు, అది మోసం చేశాడు. 5 సంవత్సరాలుగా గిట్టుబాటు ధరలు లేవు, అల్లాడుతా ఉన్నామన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అందరూ ముఖ్యమంత్రి చేసుకుందామన్నా. ఆ తర్వాత అన్న వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఏ రైతన్నా కూడా అవస్థపడకుండా మే మాసం వచ్చేసరికి అన్న సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనే పెడతాడు, పెట్టుబడి కోసం ఉచితంగా పెడతాడు. అన్న 50,000 రూపాయలు ఇస్తాడు రైతన్న కోసము అని చెప్పి, పెట్టుబడి కోసము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ రైతన్నకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం, అన్న పాలనలో గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఇస్తారన్నా అని చెప్పి ప్రతి రైతులకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి అడగండి, అవ్వ తాత 3 నెలల కిందట మీ పెన్షన్ ఎంత వచ్చేది అని ఆ అవ్వని అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా అంటుంది, ఇది వచ్చేది కాదు అని.
లేకపోతే అవ్వ అంటుంది ఇలా 1000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వని అడగండి, అప్పుడు ఆ తాతని అడగండి, అవ్వ ఇదే ఎన్నికలు రాకపోయి ఉంటే ఇదే జగనన్న 2,000-3,000 రూపాయలకు మోసపోయే తక్క ఈ రోజు మన పిల్లలను మనం ఆస్తులు అమ్ముకుంటే కానీ ఇంటి దగ్గర చదివించలేకపోతా ఉన్నాం, డాక్టర్లు చేయలేకపోతా ఉన్నాం. మన పేదరికం నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఇవాళ ఎక్కడ కనిపించడం లేదక్క. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోయే తక్క 20 రోజులు ఓపిక పట్టక్క అందరూ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. ఆ తర్వాత ఎన్ని లక్షలు ఖర్చైనా అన్ని చదివిస్తారక్క మన పిల్లల్లో ఇంజనీర్లుగాను డాక్టర్లు కాదు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క 20 రోజులు ఓపిక పట్టక్క అందరూ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతులకు అందిస్తాము అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు ఇంకొక మాట కూడా చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క ఈ రోజు మనకు బ్యాంకులు 0 వడ్డీలకు డబ్బులు ఇవ్వడం లేదు. మనకి ఇవాళ 0 వడ్డీకి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఇవాళ బ్యాంకుల్లో కనిపిస్తుంది. ఈ పరిస్థితి మారాలి అని అంటే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాడు. ప్రతి అక్కను చెల్లెమ్మను అన్న లక్షాధికారిగా చేస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోయేదక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న పేదరికంలో ఉండి అల్లాడుతా ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క 20 రోజులు ఓపిక పడతామక్క అందరూ ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క. ఆ తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయుతాన్న పథకాన్ని తీసుకుంటా ఉన్నాడు. ప్రతి అక్క చేతులను 75,000 రూపాయలు పెట్టబోతా ఉన్నాడు అన్న 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్కలకు చెప్పండి, చెల్లెమ్మలకు చెప్పండి. వాళ్ళను లక్షాధికారిగా చెయ్యాలి అన్న దృఢంతో వస్తా ఉన్నాడు అన్న. రాజన్న రాజ్యంలో అక్క చెల్లెమ్మలకు మంచి రోజులు చూశాం, మళ్ళీ ఆ రోజులు రాజన్న కొడుకు జగనన్న రాజ్యంలోనే చూస్తాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. రుణాలు మాఫీ చేస్తారన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తారన్నాడు, అది మోసం చేశాడు. 5 సంవత్సరాలుగా గిట్టుబాటు ధరలు లేవు, అల్లాడుతా ఉన్నామన్నా అని ప్రతి రైతులకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అందరూ ముఖ్యమంత్రి చేసుకుందామన్నా. ఆ తర్వాత అన్న వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఏ రైతన్నా కూడా అవస్థపడకుండా మే మాసం వచ్చేసరికి అన్న సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతుల చేతిలోనే పెడతాడు, పెట్టుబడి కోసం ఉచితంగా పెడతాడు. అన్న 50,000 రూపాయలు ఇస్తాడు రైతుల కోసము అని చెప్పి, పెట్టుబడి కోసము అని చెప్పి ప్రతి రైతులకు చెప్పండి. ఆ రైతులకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి చేసుకుందాం, అన్న పాలనలో గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఇస్తారన్నా అని చెప్పి ప్రతి రైతులకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి అడగండి, అవ్వ తాత 3 నెలల కిందట మీ పెన్షన్ ఎంత వచ్చేది అని ఆ అవ్వని అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా అంటుంది, ఇది వచ్చేది కాదు అని. లేకపోతే అవ్వ అంటుంది ఇలా 1000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వని అడగండి, అప్పుడు ఆ తాతని అడగండి, అవ్వ ఇదే ఎన్నికలు రాకపోయి ఉంటే ఇదే జగనన్న. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.